50 సంవత్సరాలకు బీసీ కులాలకు పెన్షన్ ₹1,00,000, పెళ్లి కానుక 10 లక్షలు, చంద్రన్న బీమా అందించేందుకు తెలుగుదేశం పార్టీ కంకణబద్ధమై ఉందని ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు బీసీల కోసం ఏం చేశారు, ఏం చేయబోతున్నాము అని తెలిపేందుకు ఏప్రిల్ 5 నుండి గ్రామాలలో జయహో బీసీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. వింజమూరులోని టీడీపీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బలహీన వర్గాల ప్రజలు అంటే టీడీపీ అని, టీడీపీ అంటే బీసీలు అని ఆయన తెలిపారు. బీసీల కోసం పెళ్లి కానుక చంద్రన్న బీమా కింద ₹10 లక్షల ప్రమాద బీమా అయితే ₹5 లక్షల చట్టబద్ధంగా కులగణన 1,50,000 కోట్లతోటి ప్లాన్ పెళ్లి కానుక బీసీలకు కమ్యూనిటీ హాల్ కుల ధృవీకరణ పత్రాలు అందజేస్తామని ఆయన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేసిన అన్యాయాన్ని తెలుసుకుని బలహీన వర్గాల ప్రజలు మరలా టీడీపీకి సపోర్టుగా ఉండడం శుభ పరిణామమన్నారు. స్థానిక సంస్థల్లో 30% నామినేట్ పదవుల్లో 50% బీసీలకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమలు చేస్తామన్నారు. సామాజిక న్యాయం అమలు చేసిన ఘనత టీడీపీది అని అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఒక బీసీ డిక్లరేషన్ని ఇవ్వడం జరిగింది. దాని గురించి ఒకసారి చూస్తే బీసీలకి, బీసీ సోదరులకి సోదరీమణులకి 50 ఏళ్లకే పెన్షన్, అలాగే పెళ్లి కానుక 1,00,000కి పైగా ఇవ్వడం జరుగుతుంది. ₹1,00,000కి పెంచడం జరిగింది పెళ్లి కానుకని. అలాగే చంద్రన్న బీమా కింద ₹10 లక్షల, ఒకవేళ గాన అకాలంగా మృతి చెందితే, యాక్సిడెంట్లో అలా మృతి చెందితే ₹10 లక్షల, ఆరోగ్యపరంగా ఏదైనా ఇబ్బంది వచ్చి మృతి చెందితే వారికి 5 లక్షలు. ఆ విధంగా చంద్రన్న బీమా పథకం ఒకటి. అలాగే చట్టబద్ధంగా కులగణన, విద్యా పథకాలన్నీ పునరుద్ధరణ చేసుకొని శాశ్వత కుల ధృవీకరణ పత్రాలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అలాగే బీసీ భవనాలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలు ఏడాదిలో పూర్తి చేయడం. ఈ విధంగా మనం ఒక బీసీ డిక్లరేషన్ మన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అలాగే 1,50,000 కోట్లతోటి మనం సప్లైన్ ఒకటి అమలుకి, 5 ఏళ్లలో సప్లైన్ అమలుకి శ్రీకారం చుట్టబోతా ఉన్నాము. అలాగే 10,000 కోట్లతో కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వడం జరుగుతుంది, బీసీ కార్పొరేషన్ ద్వారా. అలాగే బీసీ రక్షణ చట్టం అమలు ఒకటి. సో ఇదంతా మనం బీసీ డిక్లరేషన్లో మనం చేయబోయే కార్యక్రమాలు బీసీ సోదరుడు సోదరీమణుల కోసం. అలాగే ఇక్కడ మనం ఉదయగిరి నియోజకవర్గంలో 8 మండలాల్లో బీసీ డిక్లరేషన్, జైహో బీసీ కార్యక్రమాలు 8 మండలాల్లో ప్రతి క్లస్టర్ ఇన్ఛార్జి పరిధిలో చేయడం జరుగుతూ ఉంది. రాబోయే వారం రోజుల్లో ఆ కార్యక్రమాలన్నీ విజయవంతం చేయవలసిందిగా బీసీ సోదరులకి సోదరీమణులకి అందరికీ నా విజ్ఞప్తి. మన తెలుగుదేశం పార్టీ మండల నాయకత్వం, అలాగే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఉన్న నాయకత్వం అందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ని చేయబోతా ఉన్నారు. వారందరూ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి రాబోయే వారం రోజుల్లో. అందరికీ నా ధన్యవాదాలండి. చంద్రబాబు నాయుడు గారు గత నెలలో మన మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బీసీ డిక్లరేషన్లో ఎన్నికల మేనిఫెస్టో సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ బీసీలకు ఏం చేసింది, ఏం చేయబోతుంది. ఈరోజు గతంలో 2019 ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఒక్క అవకాశం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి మాయ మాటలకు నమ్మి ఆ రోజు తెలుగుదేశం పార్టీకి పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీని బలహీన వర్గాలు వీడి వైసీపీకి అండగా నిలిచారు. కానీ ఈరోజు బలహీన వర్గాల ప్రజలు తమ చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ తెలుగుదేశం పార్టీ అంటే బలహీన వర్గాలంటే తెలుగుదేశం పార్టీగా గతంలో నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించినప్పటి నుంచి నేటి వరకు కూడా బలహీన వర్గాలు తమ సొంత పుట్టిల్లుగా భావించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి మేము తెలుసుకుంటున్నా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ అధికారం వచ్చిన తర్వాత 56 కార్పొరేషన్లు స్థాపించి 56 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చి చైర్మన్ అందరికీ ఈరోజు ఎటువంటి విధులు లేకుండా ఉత్సవ విగ్రహాలుగా మార్చి కనీసం కార్పొరేషన్ చైర్మన్కి ముఖ్యమంత్రిని కూడా కలిసే అవకాశం ఇవ్వాలన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలియజేసుకుంటున్నా. అలాగే బీసీ సప్లై నిధులు 75,000 కోట్ల రూపాయల నిధులను నవరత్నాలకు మళ్లించి
పప్పు బెల్లాలుగా పంచి బీసీలకు నిధులు లేకుండా చేసినట్టు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నాం. అలాగే స్థానిక సంస్థల్లో 30% రిజర్వేషన్లో 24% తగ్గించి ఈ రాష్ట్రంలో 16,000 మంది బలహీన వర్గాలకు వెన్నుపోటు పొడిచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తెలుసుకుంటున్నా. ఈరోజు స్థానిక సంస్థ రిజర్వేషన్లో తగ్గినందువల్ల ఎంపీటీసీలుగా, సర్పంచులుగా, జెడ్పీటీసీలుగా, మండలాధ్యక్షులుగా, జెడ్పీ చైర్మన్లుగా, అలాగే మున్సిపల్ చైర్మన్లుగా, కార్పొరేషన్ మేయర్లుగా దాదాపు 16,000 మంది బలహీన వర్గాల ప్రతినిధులకు రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి పదవులను రాకుండా అడ్డుకున్న ఘనత జగన్మోహన్ రెడ్డిది. అదే ఈరోజు మేము తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే స్థానిక సంస్థల్లో 35% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. అలా మేము తెలుగుదేశం పార్టీ అధికారులకు వస్తే అన్ని రకాల నామినేట్ పదవుల్లో కానీ, పార్టీ పదవుల్లో కానీ 50% బడుగు బలహీన వర్గాలకి కేటాయిస్తామని చెప్పి మాకు తెలిసినటువంటి ముఖ్యమంత్రి, కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నా. అలాగే బీసీ డిక్లరేషన్ లో 50 సంవత్సరాలు నిండిన ప్రతి బలహీన వర్గాల వ్యక్తులకు కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినటువంటి ఘనత కూడా నారా చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటున్నాం. ఈరోజు వైసీపీలో ఉండే బలహీన వర్గాలు ఆత్మాభిమానం చంపుకొని ఉన్నారే కానీ ఆత్మగౌరవంతో లేరు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వానికి ఈ ఎన్నికల్లో బలహీన వర్గాల ప్రజలు గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలకు దిశ ఉంటుందని చెప్పి, రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా న్యాయం జరుగుతుందని చెప్పి, సామాజిక న్యాయం అమలు చేసే ఘనత ఒక తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందని చెప్పి కూడా తెలుసుకుంటూ, తెలుగుదేశం పార్టీలో